కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం లోటు బడ్జెట్తో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కొన్ని అమలు చేయలేదనేది వాస్తవమని సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని ఆయన అన్నారు. ఉచితాలకు భారత కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకమని, బీపీఎల్ కుటుంబాలకు మాత్రం ప్రభుత్వం చేయతనివ్వాలనేది మా అభిప్రాయమన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి కార్యాలయంలో జిల్లా కౌన్సిల్ సమావేశాలను ప్రారంభించారు. ఏడాది కాంగ్రెస్ పాలనపై చాడ వెంకటరెడ్డితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. భారత కమ్యూనిస్టు పార్టీ ఒకప్పుడు భూ పోరాటాలు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే భారత కమ్యూనిస్టు పార్టీ, అదే సిపిఐ. ఈ సిపిఐ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సమావేశం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి కార్యాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు వచ్చారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడున్న ప్రభుత్వ 1 ఇయర్ ప్రభుత్వ పాలన ఎట్లా కొనసాగుతుంది అనే అంశాన్ని చాడ వెంకటరెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? పాలన అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూ కొనసాగుతుంది. గత ప్రభుత్వం కాలంలో చేసినటువంటి అప్పులు మరి పెద్ద ఎత్తున తడిసి మోపడి కావడం, వాటి వడ్డీలు కడుతూ ఇచ్చిన హామీల అమలు కొరకు తటపటాయిస్తూ, ఎందుకంటే పూర్తి స్థాయిలో అమలు చేయాలంటే డబ్బులు కావాలి, కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. సరే, ఇప్పుడు రైతు భరోసా 15,000 ఇస్తాను, ఎకరానికి 15,000 ఇస్తాను. ప్రధానంగా నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏమన్నారు, 12,000కి దాన్ని కుదించారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇంకొకటి, రాళ్ళు రప్పలు వాటికి కాకుండా వ్యవసాయ పంటలు చేసుకున్న వాటికి ఇస్తున్నారు. ఇంకొకటి సార్, ఇప్పుడు వ్యవసాయ ఆధారిత భూములు ఉంటాయి, వాటిని 2 పంటల సాగుకు యోగ్యం కాదు, మరి వాటికి ఇస్తారా ఇవ్వరా అనేది ఒక క్లారిటీ ఇవ్వలేదు ప్రభుత్వం. దీని మీద ఎట్లా? ఇప్పుడు ఏదైనా రాళ్ళు రప్పలకు ఈ రైతు బంధు ఇవ్వడం లేదా రైతు భరోసా ఇవ్వడం తప్పు. అది గతంలో కూడా చెప్పాము. ఏదైనా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పంటలు పండించుకునే వాళ్ళు డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఏది రైతు భరోసా, గతం రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా. అలాగే ఏదైనా కొంతమంది ఒక పంట వేసుకుంటారు, ఆ పంట వేసుకున్నా కూడా వాళ్ళకు రైతు బంధు ఇవ్వాల్సిందే. ఒక పంట ఉన్నది 2 పంటలు ఉంటాయి అనేది కాదు. రైతుకు సంబంధించిన విషయంలో ఎంత నీళ్ళు ఉంటే వేసుకుంటాడు, మరి నీళ్ళు లేవు వేసుకోలేడు. అటువంటిప్పుడు వర్షం చేయదు, ఆయన అయితే పుట్టయితే గడవాలి కదా, తిండి అయితే గడవాలి కదా నువ్వు ఇచ్చేది. కాబట్టి అది మానవతా దృక్పథంలో రైతును ఆదుకునే ప్రభుత్వంగా, రైతు సంఘ ప్రభుత్వంగా ఒక పంట వండినా ఈ రైతు బంధు ఇవ్వాల్సిందే, రైతు భరోసా 2 పంటలకు ఇచ్చడే న్యాయం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. గతంలో డిసెంబర్లో జరిగిన ఎన్నికల ముందు ఇదే సీఎం అప్పటి ఉన్న పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఈ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 2 లక్షల రుణమాఫీ మీరు చేసుకోండి, 9 తారీఖు నాడు నేను రాగానే ప్రభుత్వం ఏర్పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మళ్ళీ తిరిగి 2 లక్షల రుణం అందజేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక దాదాపు 60% 2 లక్షల వరకు మాఫీ అయింది, ఇంకా 40% మిగిలిందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇది పూర్తిగా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ అవుతుందని మీరు భావిస్తున్నారా? తప్పనిసరి రుణమాఫీ 2 లక్షలు ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాల్సిందే. ఎందుకు అమలు చేయాల్సిందే అంటే, మాట తప్పితే మరి రైతులు ఎప్పుడు గుర్తించుకుంటారు. అందులో రైతు సంక్షేమ ప్రభుత్వం అన్నప్పుడు తప్పనిసరిగా ఈ మిగిలిపోయినవి కూడా ఏంటంటే, రేషన్ కార్డులో పేరు తప్పు ఉందని, లేకుంటే ఆధారం లేపు ఉందని, లేకుంటే రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. ఏ కారణాలు అయినప్పటికీ కుటుంబంలో 2-3 కలిసి తీసుకున్నారు, 2 లక్షలు పైబడి ఉంది, అది డబ్బు కడతారు. కానీ మీరు దానికి సంబంధించి కూడా డబ్బులు ఇమీడియట్గా వేసి దీనికి ఇగో మేము రెడీ ఉన్నాం, ఇక్కడ వేస్తాం, మీరు డబ్బు కట్టండి అని చెప్పేవాళ్ళు ఉంటే తప్పనిసరి 2 లక్షల పైబడినటువంటి డబ్బులు కడతారు. ఎందుకంటే అది కట్టకపోతే కూడా ఏమైందంటే అట్టే ఉండిపోతుంది రుణం అప్పు. అందుకని 2 లక్షల పైబడి 20,000 కానీ 30,000 కానీ కడతారు. కాకపోతే మీరు భరోసా ఇవ్వాలి కదా, ఆడ గ్యారెంటీ. ఇప్పుడు మేము రేపు వేస్తాం పేమెంట్ అని ఆ బ్యాంక్ మేనేజర్ అట్లాంటి వాళ్ళు చెప్తే ఆటోమేటిక్గా, లేకుంటే వ్యవసాయ అధికారులు చెప్పినా కడతారు. అందుకనే రుణమాఫీ పూర్తిగా చేయడం నైతిక బాధ్యత. ఏంటంటే కొన్ని హామీలు అమలు చేస్తున్నారు, ఇంకా కొన్ని హామీలు అమలు చేయాలి. నేను మొదలే చెప్పాను, 7 లక్షల కోట్లు అప్పు అయింది, వడ్డీలు కట్టడం ఇవన్నీ రకాల భారంగా ఉంది. ఆడ అన్నం ఉంటే నీకు బువ్వ పెడతారు, అన్నం తయారైతే చేసుకోవాలి కదా, అన్నం అయితే ఉత్పత్తి కావాలి కదా, అన్నం తయారైతే బియ్యము ఆ విధంగా కావాల్సిన సరుకులన్నీ ఉంటే అన్నం వండుతారు. కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు ఉన్నాయి. కొన్ని తప్పనిసరిగా హామీలు అయితే చాలా ఇచ్చినారు, హామీలు అమలు చేయాలనేది కూడా సిపిఐ డిమాండ్ కోరుతున్నాం. కాబట్టి అది అమలు చేయాల్సిన అవసరం ఉంది. దానికే ఓ డెలిగేషన్గా వెళ్ళి విషయాలైతే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూమి సమస్యలు, అలాగే రైతుల సమస్యలు, రుణమాఫీ సమస్యలు, రైతు భరోసాకు సంబంధించి, ఇంకా ఇతర సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మాట్లాడతాం, తప్పనిసరిగా ప్రయత్నిద్దాం. ఇక ఉచితాలకు మేము వ్యతిరేకమా అనుకూలం అంటే, ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇచ్చేటోడు పెద్ద కొడుకు తీసుకుంటూ అంటాడు. మేమంటాం ఉచితాల కంటే నువ్వు రైతుకు ఇప్పుడు మద్దతు ధర ఇస్తాడు,
నేను 500 సన్నాలకి ఇస్తాను అంటాడు. నువ్వు గిట్టుబాటు ధర ఇవ్వయా, నువ్వు బియ్యం ఎంత కమ్ముతున్నావు నువ్వు బయట, ఆ రకంగా దానికి లెక్కేసి బేరోసేసి ఇవ్వాలి. స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది, పెట్టుబడి ఎంత పెడతారో దానికి 1/2 కలిపి ఆ పెట్టుబడి పోగా అంటే ఆ పనిచేసేవానికి కూడా కూలి కట్టాలి కదా, జీతం కట్టాలి కదా, అవన్నీ కట్టి లెక్కేసి ఆ తర్వాత సగం ఎక్కువ పెంచి ఇవాళ గిట్టుబాటు ధర ఇవ్వాలన్నారు. ఇస్తలేరు కదా. కాబట్టి స్వామినాథన్ కమిషన్ బరాబర్ చేయడం, ఇప్పుడు రైతులకి మన కార్మికులకు లేదా పేదవాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి శ్రమకు తగ్గ ఫలితం కనీస వేతన చట్టం అమలు అవుతలేదు. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అయితే ఏ ఒక్కటి నెరవేరుతుందంటే ఒకటికొకటి నెరవేరుస్తుంది. ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేకపోవడం వల్ల కొంత ఆలస్యం జరిగిందనేది మాత్రం వాస్తవం. కానీ ఖచ్చితంగా ఈ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వారికి మేము మద్దతు ఇచ్చినాం కాబట్టి ఆ బాధ్యత మా పైన ఉంది. దానికి అనుగుణంగానే మేము కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఈ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి చాడ వెంకటరెడ్డి చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.